హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్నాబాయ్ గేమింగ్. అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఓ పర్లేలాగా బట్ ఈ రోజు మనం అయితే గిఫ్ట్స్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. చాలా మంది క్రియేటర్స్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు అండ్ దాంతోపాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా గిఫ్ట్ ఇచ్చారు. నేనైతే ఓన్లీ క్రియేటర్స్ నేమ్స్ మాత్రమే డిస్క్లోజ్ చేసి బాక్స్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. మిగతా అన్నిటికీ కూడా నార్మల్ బాక్స్ ఓపెన్ చేస్తే చాలు అని నా ఒపీనియన్. బట్ పేరు చెప్పి బాక్స్ ఓపెన్ చేస్తే అంత బాగోదేమో. కొన్ని బాక్సులు చాలా భారీగా ఉన్నాయి, సో చూడాలి. ఓకే చలో, ఫస్ట్ గిఫ్ట్ చాలా చిన్నది తీసుకొని వచ్చారు. ఏది తీసుకోమంట? ఎల్లో గోల్డ్. ఓకే, ఆయన ఓపెన్ చేస్తాను, ఈ ఫోన్కి పెట్టారు. ఓకే, ఇది ఫస్ట్ సముద్రాల జయరామ్ అంటే మా అన్నోళ్ళ ఫ్రెండ్ది. చూద్దాం. నాకు కావాల్సితే వచ్చిందిరా. సో వీ గాట్ కెటిల్ అయితే వచ్చింది. నాకు చాలా సోర్ త్రోట్ వచ్చింది ఆ టైంలో. అట్లీస్ట్ హాట్ వాటర్ పెట్టుకోవాలంటే రాత్రి ఏం ఆన్ చేయకుండా కాసుకోవచ్చు. వన్ బెటర్ ప్రోడక్ట్, నైస్ యూస్ఫుల్ గిఫ్ట్. ఓకే చూద్దాం మిగతా వాళ్ళు ఏమి ఇచ్చారో. నెక్స్ట్ బాలు మేఘా అన్నపూర్ణ కాఫీ మగ్గులు సెట్. రొటీన్ గిఫ్ట్, అంత పెద్ద ఇదేం కాదు, డిఫరెంట్ ఏం కాదు. దిస్ ఈస్ కాఫీ. థ్యాంక్ యూ ముగ్గురు ఎవరైతే ఇచ్చారో. కాకపోతే చుట్టాలు వచ్చినప్పుడు బాగా పనికొస్తాయి. ఇది మీరు ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేయండి. లక్ష్మీ బాబు, పట్టపు లక్ష్మీ బాబు అండ్ ఫ్యామిలీ. డు నాట్ ఓపెన్ దిస్ సైడ్ అని రాశాడు. ఓహో, క్లాక్. కాకపోతే వినాయకుడు ఎంఎస్టి ఫాలో అయ్యే క్లాక్. ఇది బాగుంది మామ. గోల్డ్ క్లాక్, చిన్న క్లాక్, మరీ పెద్దది కాదు, కరెక్ట్ సైజు తగిలించుకుంటే. వీళ్ళ ఇంట్లో వచ్చినాయి బ్రో ఇంత క్లాక్. అది క్లాక్ లో టైం చూడాలా నెంబర్ చూడాలా తెలియదా మీకు? ఆ వీడియో పబ్లిష్ చేస్తాం. చిన్నది వైట్ డిజైన్, ఇంతే ఉంటది క్లాక్. చాలా మంచిగా ఉంటది, బట్ డిజైన్ ఎంత ఉంటుంది చూద్దరు తర్వాత. 3-4 ఫోటో ఫ్రేమ్లు ఇప్పటికే కనబడుతున్నాయి. అండ్ మా వాడు ఆన్ స్టేజ్ ఒక పెద్ద శ్రీరాములు వారి కళ్యాణం ఫోటోను ఏదో ఇచ్చారు. శ్రీనివాస కళ్యాణం. ఎవరితో గిఫ్ట్? జే సుజాత అంట. నాకు తెలిసినంత వరకు కుకింగ్ చేసే ఆవిడ సంథింగ్ అయ్యి ఉండొచ్చేమో. టూ టైమ్స్ ఆల్రెడీ ఇది ఓపెన్ చేశారు, బట్ దిస్ ఈస్ థర్డ్ గిఫ్ట్. కాకపోతే కొంచెం చిన్న సైజ్, అవి పెద్ద సైజ్. మా ఇంట్లో రాధాకృష్ణుని పెట్టడం పేరిస్తే ఒక గోడ రాధాకృష్ణ. అందరూ ఎందుకు కృష్ణుడు రాధా ఇస్తున్నారు? నో వై, ప్రతి ఒక్కరు ఇది ఎత్తున్నారు బాయ్. నేను కృష్ణుడనా? ఎంత అత్యుత్తని పేరు పెట్టుకుంటే నన్ను కృష్ణుని చేయకండి బాయ్. నేను రాముని బాయ్. కాదా బలవంతం చేస్తావేంటి? అవును. చలో. ఓ వేడిగా పెట్టడానికి హాట్ బాక్స్. డిన్నర్ సెట్ అంట. హాట్ బాక్స్ డిన్నర్? ఇదిగోండి మామ, ఇది వచ్చిన హాట్ బాక్స్ అండ్ డిన్నర్ సెట్. అదే బౌల్స్ వచ్చినాయి, ఐస్ క్రీమ్ బౌల్ సెట్. ఐస్ క్రీమ్ బాబు అనుకొచ్చింది. స్పాన్సర్డ్ బై పీడిపి. ఓకే, ఎం ఈశ్వరి అంటే మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు స్కూల్ రన్ చేసేవాళ్ళు. అక్కడ టీచర్ పేరు ఈశ్వరి మ్యామ్. సో ఆవిడది అయ్యి ఉండొచ్చు గిఫ్ట్, నాకు కంప్లీట్గా తెలియదు సార్. అదా ఓ ఓకే. ఇప్పుడు మా ఇన్స్టాగ్రామ్ పోస్టుల నుంచి ఏదైనా 3 ఫోటోలు మీరు సెలెక్ట్ చేయండి. విల్ ప్లేస్ దోస్ 3 ఫొటోస్ హియర్. నెక్స్ట్ మా పోస్టుల నుంచి మీరు వెళ్ళి లైక్లు చేసి పెంచుతా ఉన్నాను ఇన్స్టాగ్రామ్ లో. ఏ అయితే మోస్ట్ లైక్డ్ ఫొటోస్ ఉంటాయో వాటి నుంచి 3 సెలెక్ట్ చేస్తా. వుడ్ క్రాఫ్ట్ అంటే ఏదో ఏంటో చూద్దాం. ఓ ఇది కూడా ఒక రెజిన్ ఆర్ట్. రే మా ఇంట్లో ఇన్ని ఫోటోలు పెడతా ఖాళీయే లేదురా. కాకపోతే చాలా క్యూట్ గా ఉంది, కొద్దిగా యూనిక్ గా ఉంది ఈ గిఫ్ట్. బాగుంది. దేవుడి ఫోటో కాకుండా సంథింగ్ డిఫరెంట్. సైజులు మారుతున్నాయి. దిస్ ఈస్ ఫ్రమ్ లీలా ఫ్రమ్ శ్రీకాళహస్తి. ఓపెన్ చేయండి భారతి గారు. ఓ నైస్, ఇది ఆల్రెడీ వచ్చింది. బట్ స్టిల్ ఇంకొకటి వచ్చింది. బాబు ఎంతమంది స్వామి వస్తానే ఉన్నాడయ్యా మా ఇంటికి. ఎంతమంది ఇచ్చారు ఎవరు? ఇప్పటికి వెంకటేశ్వర స్వామి బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈయన మళ్ళీ ఇంకొక ఆయన వచ్చారు. ఇప్పుడు ఈయన ఎక్కడ తగిలించాలి, ఎక్కడ పూజించాలి? అయ్యో సరే చూద్దాం. చలో, మంచి డివోషనల్ గిఫ్ట్. నైస్ రా, థ్యాంక్ యూ లీలా. ఇది బరువుగా ఉందా? బాబోయ్, ఓ ఏంటి తేడా? ఓ ఇది బాగుంది రో, చాలా బాగుంది. నైస్, యూనిక్. కృష్ణుడు
కృష్ణుడు. అక్కడ మహాభారతంలో సీన్ ఉంటది కదా, రథం రథం నడుపుతున్నప్పుడు ఉన్న సీన్ చాలా చాలా బాగుంది. నాకు ఇప్పుడు దాకా వచ్చిన వాటిలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గిఫ్ట్స్. ఇది శ్రీకృష్ణుడు భగవద్గీత అక్కడ సీన్ పైన ఆంజనేయ స్వామి, ఆ డీటెయిలింగ్ ఆల్సో ఐ లవ్డ్ ఇట్ సో మచ్. నేను చూసిన గ్లాన్స్ లోనే నేను చూసింది ఫస్ట్ ఆంజనేయ స్వామిని చూసాను, తర్వాత కృష్ణుడు కనిపించాడు, తర్వాత మొత్తం ఇల్లు ఈ వ్రతం ఇదంతా. అండ్ ఇది చాలా వెయిట్ ఉంది, ఇది టేకుదా చలో ఎవరు ఇచ్చారో కానీ బాగుంది. ఐ విల్ డెఫినెట్లీ మేక్ స్పేస్ ఫర్ దిస్ అండ్ హ్యాంగ్ ఇట్. చాలా బలమైన మేక్ వేసి దించి మేక్ వేయాలి. ఇది తగిలించాలంటే చాలా వెయిట్ ఉంది. పిడిపి బాయ్ సపరేట్ గా పెట్టి బాయ్. ఎవరో పేరు కూడా బెస్ట్ విషెస్ అని రాశారు, ఎవరిదో పేరు కూడా లేదు. ఇది కూడా ఫోటో ఫ్రేమ్, పక్కా ఫోటో ఫ్రేమ్. ఐ కెన్ సే ఇట్ ఫ్రమ్ మళ్ళా రెజినాట్ అంటారా, రాధాకృష్ణుడు అంటారా? కాదు, సంథింగ్ డిఫరెంట్. ఓ అరే ఇది కనీసం మనం రివీల్ కూడా చేయలేదేమో రా ఇది. ఓకే, ఇది మేము ఫస్ట్ రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ పిక్చర్ లో థర్డ్ పిక్చర్. ఇది ధనుష్ ఎఫ్ఎఫ్ బ్రో ఇచ్చిన గిఫ్ట్ అంట. ఇది చాలా బరువుది ఫ్రేమ్ కట్టించాడు. అండ్ రింగ్స్ ఆఫ్ లైఫ్, ఇది మేము ఫస్ట్ రిలీజ్ చేసిన లైఫ్ లో ఫస్ట్ ఫోటో. ఇంకో రింగులు తిరుగుతున్నాయి బాగా, రింగ్స్ నైస్, చాలా ఎటువంటి ఫేస్ ఏమీ లేకుండా మంచి ఫోటో. ఇలాంటి పెట్టచ్చు, ఫ్రంట్ అన్న పెట్టుకోవచ్చు, మనకు మాత్రమే తెలియదు. ఇది ఎవరి నుంచి? నేమ్స్ లేవు. ఉమా గ్యాస్ట్రో సెంటర్ డాక్టర్ అంట ఎవరో. ఓకే, ఎవరో డాక్టర్ దగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్. ఇక్కడే ఉంది. రెజినాట్ షాప్ పెట్టేసుకుందామా? జస్ట్ మా పెళ్లి వాళ్ళ రెజినాట్స్ అన్ని కూడా చాలా నెక్స్ట్ లెవెల్ డిమాండ్కి వెళ్ళిపోయి ఉంటాయి. దిస్ ఈజ్ ఇంకొక రెజిన్ ఆర్ట్. దీంట్లో మొత్తం శ్రీనివాస్ కళ్యాణం అంట మొత్తం. నైస్. ఆల్రెడీ ఇదే ఒక డబల్ ఫ్రేమ్, ఇంత పెద్ద ఫ్రేమ్ రెజినాట్ కాంది మనోడు ఒకడు ఇచ్చాడు, సుబ్బు ఇచ్చాడు, సుబ్రహ్మణ్యం. ఇప్పుడు ఇంకొక రెజిన్ ఆర్ట్ వచ్చింది మళ్ళీ దీన్ని. ఇప్పుడు నేను ఈ ఫోటో ఫ్రేమ్ అన్ని తగిలించాలంటే మినిమం డూప్లెక్స్ బిల్డింగ్ కట్టాలి. అది కట్టమనే ఇవన్నీ ఇచ్చారు. ఇది ఫ్రమ్ నితీష్ అన్న, ఫ్రూట్స్ అన్న. స్వామి స్వామి, ఎంతమంది వెంకటేశ్వర స్వాములు ఉన్నారో మా ఇంట్లో ఇప్పుడు నేను లెక్క చెప్పలేను. కానీ ఇంకా చాలా బాగుంది, లైట్ వెయిట్, స్టిల్ చాలా స్టైలిష్ అండ్ లుకింగ్ బాగుంది. ఆ క్రోమ్ ఫినిష్, అదే కలర్ ని కాపర్ ఫినిష్. చలో నైస్. ఇప్పుడు దాకా ఇచ్చిన గిఫ్ట్లన్నీ ఆర్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు క్రియేటర్స్ గిఫ్ట్స్ అన్ని కూడా వస్తాయి. ఒక ధనుష్ బ్రో ఒక్కడదే ముందు వచ్చింది, ఎందుకంటే దాని మీద ఏం పేరు రాసలేదు. ఫ్యామిలీ అనుకుని ఇచ్చారు. ఇప్పుడు మాకు వీ రియలైజ్డ్ దట్ ఈస్ ధనుష్ బ్రోస్ గిఫ్ట్. అండ్ చాట్, మీకు ఎవరిది నచ్చింది ఆ గిఫ్ట్? ఆల్వేస్ ఎన్నో గిఫ్ట్ నచ్చింది, ఎవరిది నచ్చింది కాదు, విచ్ వన్ ఈస్ గుడ్? అండ్ చిన్న గిఫ్ట్స్ దా తీసుకురా. ఓ ఫ్రమ్ ఐవిఎస్ టీవీఎస్ గేమింగ్, మన ఐవిఎస్ అన్న గిఫ్ట్. సో ఓపెన్ చేయండి మీరే. అంటే స్నేక్స్ ఇచ్చిన గిఫ్ట్స్, కొద్దిగా స్నేక్లు బాగా డీల్ చేయగలవని. ఏం లేదు సరదా బ్రో ప్లేయింగ్ విత్ లైఫ్. ఏ స్లో జోక్ మామా, జోక్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? స్నేక్ లేదు సమ్ సిల్వర్. ఓ వెరీ ప్యూర్. ఓకే, ఐవిఎస్ బ్రో అయితే మనకి సిల్వర్ గిఫ్ట్ అయితే మోడీ గారు చెప్పారు గోల్డ్ కొనొద్దని, అందుకే సిల్వర్ కొనిచ్చింది. ఓ 999 సిల్వర్ ఫాయిల్ వినాయకుడు అండ్ లక్ష్మీదేవి. నైస్, థ్యాంక్ యూ ఐవిఎస్ బ్రో. అలాంగ్ విత్ సమ్ ఏదో సర్టిఫికేషన్ తో సహా. అండ్ చాలా బాగుంది ప్యాకింగ్. ఆక్సిడైజ్ కూడా అవ్వకుండా సిల్వర్ ముందే ఒక ఫ్రేమ్ లో పెట్టేసి ఉంచారు. షో మామ, దిస్ ఈజ్ వాట్ ఐవిఎస్ బుర్దా గేవ్. అండ్ ఏమో నేను ఇలాంటి స్ట్రీమ్ అవుట్ చేద్దామని అనుకోలేదు, బట్ స్ట్రీమ్ చేసిన పేర్లు దాచేద్దాం అని అనుకున్నాం. బట్ స్టిల్ తెలియాలి ఎవరిచ్చారు ఏమిచ్చారు, ఇది మాకు మెమరీ కింద ఉండిపోతుంది అని చెప్పి వీఆర్ డిస్క్లోజింగ్. ఐ నో ఎవరైనా గిఫ్ట్లు ఇస్తే అవి ఓపెన్ చేయడం హౌ ఎంబారసింగ్ ఇట్ విల్ బి. ఒకవేళ అటు ఇటు గిఫ్ట్ ఏదైనా తేడా వచ్చినా, బట్ స్టిల్ ఐఎమ్ టేకింగ్ రిస్క్. ఓకే చలో, దిస్ ఇస్ ఫ్రమ్ ఎంబీజీ జార్డ్. మనకైతే ఆ గన్ ఇచ్చాడు, ఆ తర్వాత ఒక లోగో చేంజ్ ఇచ్చాడు జార్డ్. దాన్ని ఇంకొకటికి వచ్చి ఇక్కడ పెట్టలేదు, చూద్దాం. బట్ జార్డ్ది ఇంకొక గిఫ్ట్. ఓహో యాక్చువల్లీ దీంట్లో ఫోటో పెట్టించాడు బ్రో.
నైస్ చలో ఇది ఆపేస్తే ఆగిపోద్దా? చూపించండి. ఓకే ఓకే. చూపించండి. అండ్ ఇది మిర్రర్, కాకపోతే మిర్రర్ లో మా ఫోటో వస్తుంది. దిస్ ఈజ్ ద థింగ్. మా ఎంగేజ్మెంట్ జరిగింది కదా, అప్పుడు జరిగిన దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్స్ ఇది. లాస్ట్ పిక్చర్ కింద పోస్ట్ చేశాను నేను. లాస్ట్ పిక్చర్. ఓకే, సో అది ఇచ్చింది, బాగుంది. ఆడిది కూడా నైస్. జీజీ గుడ్ 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 గిఫ్ట్ ఇది కూడా. ఈజీ అంటే గుడ్ గేమ్ అనేది గుడ్ గిఫ్ట్ అని ప్రేమ ఫస్ట్. గుడ్ గిఫ్ట్. సో దిస్ ఈస్ ఫ్రమ్ ఫీనిక్స్ వైట్. వాళ్ళు ముగ్గురు వచ్చారు, నాకు ఎగ్జాక్ట్ ఫేసులు గుర్తులు, బట్ ముగ్గురు ఇచ్చలేరు. వీళ్ళు యూట్యూబ్ సింబల్ వేసారు లేబుల్ మీద. చూపించరా యూట్యూబ్ సింబల్ చూపిరా, ఫోకస్ చేయరా. యూట్యూబ్ కూడా చూస్తే మిమ్మల్ని బ్యాన్ చేస్తాడు రా యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ నుంచి బ్యాన్ చేస్తాడు రా యూట్యూబ్ బాబాయ్ చూస్తే మిమ్మల్ని. అందరు పేర్లు వైట్ పెట్టుకున్నారు. సో వన్స్ అగైన్ రాధాకృష్ణ. ఓకే, మళ్ళీ వాళ్ళ ఇదే వచ్చింది. బట్ ఇది చాలా అందంగా ఉన్నారు. నైస్ లుకింగ్, సో క్యూట్. నేచర్ థీమ్ మొత్తం పక్షులు వచ్చి బాగుంది. నెక్స్ట్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ క్యూటీ కపుల్ M-Love-S #TGZ. సో కృష్ణ అన్న దగ్గర నుంచి గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. చేయండి. ఓకే, అండ్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ మామ ఎవరైతే చూస్తున్నారో. సమ్ రొమాంటిక్ గిఫ్ట్ నాకు అర్థమైంది. ఓ చూడుకో, చూద్దాం కలిసి. ఓకే, ఓహో ఓహో నైస్ నైస్ నైస్. జాగ్రత్త. ఓకే, ఇదొక క్యూట్ కపుల్ ది, ఒక స్టాట్యూ టైప్. వెనకాల లవ్ సింబల్ వచ్చింది, దాంతో పాటు ఫ్రంట్ ఇద్దరు కూడా హార్ట్ హోల్డ్ చేసుకుంటున్నారు. సో దిస్ ఈస్ ద గిఫ్ట్. థ్యాంక్ యూ కృష్ణ అన్న, థ్యాంక్స్ ఫర్ ద క్యూట్ గిఫ్ట్. చాలా క్యూట్. అండ్ థ్యాంక్ యూ మ్యాడీ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు రిసెప్షన్. అండ్ మ్యాడీ బ్రో మనకి చాలా గిఫ్ట్ ఏదో ఇచ్చాడు. దీంట్లో ఏదో గేమింగ్ ఉంటదేమో చూద్దాం, ఆర్ ఎల్స్ నార్మల్ ఏముంటుందో చూడాలి. ఒక గేమర్ గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటది, మ్యాడీ బ్రో గిఫ్ట్ ఇచ్చాడు, ఎలా ఉంటుందో చూద్దాం. ఏదో లోపల ఊగుతుంది రా, బాక్స్ జిమ్ బాడీ. ఏంటి ఏమనుకుంటున్నారు? స్టీరింగ్ వీలా? గెస్. ఏంది? గేమర్ గిఫ్ట్ గేమర్ గిఫ్ట్ కాదా? గేమర్ గిఫ్ట్ కాదు, ఆయన నన్ను దృష్టిలో పెట్టుకొని గిఫ్ట్ ఇచ్చారు. ఇది మిక్సీ, ఓవెనా, ఎయిర్ ఫ్రైయర్ కాదా? ఏ మ్యాడీ బ్రో జిమ్కి వెళ్తున్నాను, నాకు ఇది ఇచ్చావా బ్రో? థ్యాంక్ యూ మ్యాడీ బ్రో. సోలారా కంపెనీ ఎయిర్ ఫ్రైయర్. నెక్స్ట్ నుంచి నాకు దీంట్లో నన్ను ఫ్రై చేసి స్నాక్స్ చేసి బాగా వంటలు నేర్చుకుని దీంట్లో టిప్స్ అండ్ ట్రిక్స్ చూసి ఎన్నో వంటలు వండి పెట్టాలని కోరుకుంటూ, నెక్స్ట్ నుంచి ఇది ఇలా తీసామా, దీంట్లో పెట్టామా, ఉడికిచ్చామా, చేత ఒక రెసిపీ చేయించి వీడియో పోస్ట్. కుకింగ్ స్ట్రీమ్ కావాలంటే ఇది ఒక రీల్ కింద కట్ చేసి పెడతాం. అట్లీస్ట్ 200K లైక్స్ వస్తే నేను దీంట్లో కుక్ చేస్తా, లేదంటే కుకింగ్ స్ట్రీమే చేస్తాను డైరెక్ట్ గా. ఆ మాత్రం చేయలేకపోతే ఎందుకు? 200K లైక్స్ ఎప్పటికి అవుతాయి? రీల్ లో అవుతాయి, కింద పడిపోద్ది. ఒకసారి పట్టుకోవా? ఓ కవర్లు చాలా టైం పడుతుంది. లేదురా, నాకు ఇది లాగాలని కోరిక. యా, దోలా ఈస్ కమింగ్, ద పుంజు ఈస్ లాగింగ్ అండ్ షోయింగ్ ద ఎయిర్ ఫ్రైయర్ అంటాడు. నైస్, చలో అయిపోయింది, దోలా అయిపోయింది. థ్యాంక్ యూ మ్యాడీ బ్రో, థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్. 2 ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వచ్చినాయి, ఒకటి కెటిల్, ఇంకోటి ఎయిర్ ఫ్రై. పనికి వస్తాయి, చాలు ఈ మాత్రం చాలు. ఓకే, దిస్ ఈస్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం MBG ఫ్యాన్స్. అగైన్ రైజన్ ఆర్ట్, కృష్ణ స్వామి. ఈ రాధాకృష్ణులు మమ్మల్ని వదలట్లేదు, ఏం ఇన్స్పిరేషన్ తో ఇస్తున్నారో నాకు తెలియట్లేదు. రాధాకృష్ణుల బొమ్మ ఇది 10 అయి ఉంటది నాకు తెలిసి, 10వ ఫ్రేమ్ అయి ఉంటది. ఇది ఒక 10వ ఫ్రేమో 20వ ఫ్రేమో, 10 రాధాకృష్ణుల ఫ్రేమ్లు అయి ఉంటాయి మమ్మ. ఓకే, ఆయన ఏదో క్రియేటివిటీ చూపించాను అని చెప్పేసి వెళ్ళారు. సో ఇది ఫ్రమ్ AKGFX, అంటే ఒక థంబ్నెయిల్స్ అవన్నీ కూడా చేస్తారు అనమాట. మా GFX టీమ్ మెంబర్ ఆయనే చేస్తాడు థంబ్నెయిల్స్ మన ఛానల్స్ లో చాలా వరకు. ఆయన ఓపెన్ చేయన్నా అన్నాడు, నేను ఓపెన్ చేయలేదు, ఇంటికి వెళ్ళాక స్ట్రీమ్ లో చూపిస్తాను చూద్దాం అన్నా. ఇటు వచ్చిందా? ఓకే, ఇది అప్పటికే అయిపోయిందా? రిసెప్షన్ కదా.
అప్పటికి ఎడిటింగ్ అన్ని కొట్టేశాడు. మనం అరే తమ్ముళ్ళు ఏంట్రా కంపెనీసి. దానికోసం మీకు పంపించాం. దానికోసం ఇచ్చిన పిక్. ఆహా మన టీమే కదా, ఈజీ యాక్సెస్. ఓకే, మా జిఎఫ్ఎక్స్ ఎడిటర్ డైరెక్ట్ గా మా పెళ్లి ఫోటో ఏదైతే మేము దిగామో దాన్ని తీసి ఒక ఫోటో ఫ్రేమ్ కట్టించి కింద టెక్స్ట్ యాడ్ చేసి తర్వాత మిగతా బొకే యాడ్ చేసాడు. అటు ఇటు మీకు బొగ్గలు బాగా యాడ్ చేసాడండి. విత్ లవ్ AKGFX అని కింద వేసుకున్నారు పాపం, అది ఫ్రేమ్ ఆ, లోపలికి వెళ్ళిపోయింది. ఫ్రేమ్ లోపలికి వెళ్ళిపోయింది, ఈ కింద వేసుకున్నాడు విత్ లవ్ ఫ్రమ్ AKGFX అని. బట్ బాగుంది, నైస్. ఇప్పుడు దీన్ని ఫోటో ఎక్కడ పెట్టాలంటారు? థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో, బాగుంది మావా, నైస్. నెక్స్ట్ పుప్పాల దుర్గా ప్రభాస్ PDP. వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చారు, వాడు కాదు. వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చిన గిఫ్ట్ అంట. బ్రో బ్రో ఓ రివర్స్ రివర్స్ రివర్స్. సాయిబాబా నాకు తెలుసు. సాయిబాబా, షిరిడి సాయిబాబా. ఓకే చాలా బాగుంది. నైస్. థ్యాంక్ యూ ఆంటీ గారు ఫర్ దిస్ గిఫ్ట్, చాలా బాగుంది. ఓకే, దేవుడు ఫోటో ఫ్రమ్ PDP వాళ్ళ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్. జాగ్రత్తగా. ఓ ఝాన్సీ. ఓకే, ఓ ఇది చాలా డిఫరెంట్ ఫోటో బాయ్. ఇది చాలా, కానీ ఇది చాలా చీటింగ్ బాయ్. నేను 2-3 గెలిచాను, వాళ్ళు గెలిచింది పెట్టారు, మనం గెలిచింది పెట్టలేదు. ఓకే చదవండి. ఇట్స్ పర్సనలైజ్ లెటర్ ఫర్ హిమ్. ఓకే ఓకే ఓకే, ఇది ఝాన్సీ రాసింది. హాయ్ మున్నా బ్రో అండ్ సంధ్య. Munna bro, I truly admire your hard work and dedication. Sandhya, thank you for inviting. I'm really glad I joined the guild because I got wonderful people like Janu, Ivakka, you, Mohi bro, PDP, Meeru bro, Vishwas Anna and more. I hope you both like the gift and enjoy special day. Wishing you both a very best for your future beginnings and a lifetime of happiness together. Yours, Jhansi. నాది మనోడు చాలా కష్టపడి రాసు. Thank you, Jhansi. Thank you so much. అయినా వాళ్ళు గెలిచింది పెట్టారు సార్. మేము 3 సార్లు గెలిచాము, 2 సార్లు గెలిచాను నేను, నాది ఒక్కటి పెట్టలేదు. అండ్ ఇదేమో మనోడు రాశాడు, హాయ్ మున్ బాయ్, 10th క్లాస్ నుండి నీ వీడియోస్ చూస్తున్నా, ఇప్పుడు పూణే ఐటీలో వర్క్ చేస్తా. నీ లైవ్ అంటే నాకు ఫుల్ నాస్టాలజియా. నా ఓల్డ్ నేమ్ RBL కమల్. టైటాన్స్ కార్ గివ్అవేలో స్కార్ వచ్చింది. చాలా రూమ్ మ్యాచెస్ ఆడా నీతో, ఈవెన్ రాజ్స్టార్తో కూడా కలిసి ఆడించావు ఒకసారి. నీ జెన్యూనిటీ, డిసిప్లిన్ చాలా ఇష్టం. మీ ఇద్దరికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ట్రావెల్ ఫ్రమ్ పూణే జస్ట్ టు అటెండ్ యువర్ రిసెప్షన్. థ్యాంక్ యూ, రెస్పెక్ట్ బోర్తా. అండ్ కమల్ అండ్ UID కాంటాక్ట్ నెంబర్ ఫ్రమ్ విజయవాడ. May every good thing find its way to you. Nice. చలో, నైస్ నైస్. Thank you bro. Thank you so much. ఝాన్సీ తీసుకొచ్చినందుకు ఇంకా థ్యాంక్స్. From KV18 bro. ఓ KV18. ఫ్రమ్ AWM మాంటేజ్ పర్సన్. ఫ్రమ్ KV18 క్రిస్టల్ ఆర్ట్ రెజిన్ రాధాకృష్ణ. రాధాకృష్ణ ఖచ్చితంగా. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో క్రిస్టల్ ఆర్ట్. ఓకే, రెజిన్ ఆర్టే, రాధాకృష్ణులు కాదు, వేరే ఆర్ట్. ఇలాంటి డియర్స్ థీమ్ లో ఒకటి వచ్చింది, చిన్న ఫ్రేమ్ గ్రే కలర్ లో వచ్చింది, ఎల్లో సో కలర్. దిస్ ఈస్ ఫ్రమ్ KV18 బోర్దా. ఎన్ని రెజిన్ ఆర్ట్లు. నేను బిల్డింగ్ కట్టాలంటే ఒక డూప్లెక్స్ సరిపోదు, 2 డూప్లెక్స్లు కట్టాలి. అన్ని డబ్బులు యాడ్ నుంచి తెచ్చేది సూర్యుడు. ఎవరైనా వీటితో పాటు ఇల్లు కూడా గిఫ్ట్ ఇచ్చుంటాం. ఇల్లు గిఫ్ట్ కావాలి, డైరెక్ట్ ఇల్లు గిఫ్ట్ అంటే అంటే మరి అన్ని పెట్టుకోవడానికి ఇల్లు ఉండాలి కదా. తగిలిందా? పర్లేదు. దిస్ ఈస్ ఫ్రమ్ KV18. థ్యాంక్ యూ బుర్దా, నైస్. దిస్ ఈస్ ఫ్రమ్ YT మోడరేటర్స్. బాలాజీ. ఓ కృష్ణుడు కాదు, వెంకటేశ్వర స్వామి. కొద్దిగా డిఫరెన్స్, అంటే డిఫరెంట్ కలెక్షన్ అమ్ముకోవచ్చు కదా, బాగుంది. ఓకే, ఇది మామ వచ్చింది. కానీ చాలా కలర్ఫుల్ గా ఉంది స్వామి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోడరేటర్స్, థ్యాంక్ యూ. స్వామి డిఫరెంట్ రూపాల్లో వచ్చాడు. ఓకే, ఓ దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్. దిస్ ఈస్ హ్యూజ్ గిఫ్ట్ అమ్మో, యాక్చువల్లీ. ఓయ్ ఓయ్ చాలా హ్యూజ్ గిఫ్ట్. పాపం ఎలా తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఓయ్ ఏంట్రా నామి పెడతావు, చాలా బరువు బ్రో. ఇది సాయి శ్రీ గేమింగ్ అక్క అయితే ఇచ్చింది అనమాట. దిస్ గిఫ్ట్ ఈజ్ సో హ్యూజ్, మేము పైకి ఎత్తి పట్టుకోలేకపోతున్నాం. ఎంత గిఫ్ట్ అసలు ఎలా మోసుకొచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? అండ్ చాలా మంది గిఫ్ట్లు ఎందుకు ఫోటోలు ఇస్తారు అని అంటే క్యారీ చేయడం ఆర్ ఎల్స్ అక్కడికక్కడ కొనడం చాలా ఈజీ. సో అందుకని
ఇంత దూరం మోసుకెళ్ళలేక గిఫ్ట్లు, కొంతమంది బొకేలు, కొంతమంది ఇలా చేస్తారు. మేము ఎవరిని గిఫ్ట్లు తేలేదు అది ఇది అని ఏం అనట్లేదు, బట్ చెప్తున్నాం ఇంకా. జాగ్రత్త. ఓకే ఓకే. ఇంకొక రాధాకృష్ణ స్వామి, దిస్ ఈజ్ ఒక యూనిక్ గిఫ్ట్ అని అనుకోవచ్చు. ఓకే, మళ్ళీ రాధాకృష్ణులు ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు. సర్లే, థ్యాంక్ యూ అక్క. సాయిశ్రీ గేమింగ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద గిఫ్ట్. చాలా బాగుంది. అంత దూరం అసలు దీన్ని ఏమి ఇది అవ్వకుండా తీసుకొచ్చారంటే గ్రేట్. నైస్, చాలా మంచిగా. మా ఓళ్ళు దీన్ని మొయ్యలేక అటు ఇటు అటు తిప్పారు. అయినా సరే ఏమి ఇంత కూడా చాలా బాగుంది. చలో చలో చలో, నైస్ నైస్. అండ్ మామ, ఇంకా ఎవరైతే లైక్ చేయదో లైక్ చేయండి, అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా కంటెంట్ ప్లాన్ చేసాం, రావడానికి టైం పట్టు. అండ్ క్లిప్స్ కట్ చేసి వీడియో తప్పకుండా వచ్చింది, హైలైట్ వీడియో దీని నుంచి. అండ్ ఆ ఇంట్లో ఓపెన్ చేసిన గిఫ్ట్లు కూడా ఉన్నాయి, సో రెండు కలిపి వీడియో వస్తుంది. అండ్ భారతి గారికి వచ్చిన గిఫ్ట్లు కూడా కంబైన్ చేసి, మాకు వచ్చిన గిఫ్ట్లు కంబైన్ చేసి, అదే మాకు వచ్చిన గిఫ్ట్లను కంబైన్ చేసి పెడతాం. ఇప్పుడు మనం అయితే భారతి గారికి కాదు, భారతికి వచ్చిన గిఫ్ట్స్ అయితే అన్బాక్స్ చేస్తున్నాం. ఈ గిఫ్ట్లన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. పెళ్లిలో కనీసం ఫేస్ చూసారండి వాళ్ళది. ఇలా పెడుతున్నప్పుడు చూడటానికి అవ్వలేదు, సో అందుకని ఇప్పుడు ఈ గిఫ్ట్స్ అన్ని మనం అయితే అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. ఓకే, దీంట్లో కొన్ని రిలేటివ్స్ అయితే గిఫ్ట్ ఇచ్చారు, అండ్ కొంతమంది పెద్ద పెద్ద అవి అయితే చూడనక్కర్లా, ఈ పక్క ఫోటో ఫ్రేమ్లే. మిగతా చిన్నయే మోర్ వాల్యుబుల్, అండ్ పెద్ద అంత ఇదేం లేదు, సస్పెన్స్ ఏం లేదు. సో ఓపెన్ చేయండి చిన్నట్ల నుంచి. ఇది మీ అపార్ట్మెంట్ లో దీప్తి అత్త ఇచ్చారు, మా ఫ్లోర్ లో ఉంటారనమాట. ఏదో సిల్వర్ ఐటమ్ వచ్చింది. ఓకే, సిల్వర్ బ్రాస్లెట్. ఇది బ్రాస్లెట్ లింకులు వచ్చినట్లు. చలో, ఫస్ట్ సిల్వర్ ఐటమ్. సో నెక్స్ట్ ఏం వచ్చింది? నెక్స్ట్ ఇది మా అపార్ట్మెంట్లో లేడీస్ ఆర్ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి పెళ్ళిలో కాకుండా నేను రెడీ అవుతున్నప్పుడే వచ్చి ఇచ్చారు. ఓ బుడ్డి గ్లాసు, చిన్న గ్లాస్, నాకు తెలిసి దేవుడి దగ్గర పాలు పెట్టుకునే గ్లాస్ అనుకుంటుంది. 2 ఐస్ క్రీమ్ కప్పుల్లో 2 కప్పులు ఉన్నాయి. ఈ పాటికి ఒక 2 అయింది, బట్ 2 సిల్వర్ ఐటమ్స్. పెద్ద ఫ్రేమ్ ఏదన్నా సిల్వర్ ఫ్రేమ్ ఉంటుంది అంటారా? పెద్ద ఆశే. ఓకే, ఇది మా పెద్దనాన్న వాళ్ళ ఫ్రెండ్ విజ్జి ఆంటీ ఇచ్చారు. ఓ, పొద్దున్నే లేచి 4కి 5కల్లా స్నానం చేసేసి పూజ చేసి దీంట్లో దీపారాజన చేసుకోమని దీపారాజన అయితే ఇచ్చారనమాట. ఇవి కూడా సిల్వరా? ఓకే, దిస్ ఈజ్ ఆల్సో సిల్వర్ కుందులు ఫర్ దేవుడు దీపారాజన. ఆల్ సిల్వర్ ఐటమ్స్. సిల్వర్ మార్కెట్ ఆఫ్టర్ దిస్. ఇట్లా పైకి వెళ్తుండొచ్చు. ఓకే, ఇది కూడా మా పెద్దనాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ గిఫ్ట్ చేశారు. నేను దీని బయట ఒక ప్యాకింగ్ ఉండేది, నేను ఇప్పేసాను కొంచెం తొందరపడి. షుగర్ పేషెంట్. కొంచెం దీస్ ఆర్ ఫిమేల్ బ్యూటీ మేకప్ ఐటమ్స్ యాక్చువల్లీ. గుచ్చి ఇది నాది. ఓకే, గుచ్చి పర్ఫ్యూమ్ అంటున్నామా, మనం తీసేసుకుందాం. ఏదో బ్లూమ్ అంట. మిగతా ఎలాగో మనకు పనికిరావు. లిప్స్టిక్, ఇది ఒక బ్రేస్లెట్. దీని బయట కూడా ఒక కవర్ ఉండేది, నేను తొందరపడి ఆత్రంలో కవర్ తీసేసాను అనమాట. ఇది కూడా మా అపార్ట్మెంట్ లో పైన లక్ష్మి ఆంటీ వాళ్ళ డాటర్ శ్రావణి అక్క ఇచ్చారన్నమాట. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాక నా గిఫ్ట్స్ ఓపెన్ చేద్దాం. నాకైతే మా ఫ్యామిలీలో ఏ వరుస తెలీదు, సో ఇలాంటి ఇంట్రోలు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఏ పీగు ఇంకో ఇటు నుంచి వచ్చేసింది. ఈ మాత్రం ఉండాలి పేయటానికి. ఇదేదో కుక్వేర్ వండర్ చెఫ్. ఓహో, మనకు వండర్స్ కనబడతాయి అనమాట దీంట్లో వండింది తింటే. ఇది సెట్టు మీరు ఎత్తలేరు, పక్కన పెట్టండి. జోక్. ఓకే, ఇది మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారు. ముందే ప్యాక్ ఓపెన్ చేసి ఆడే తీసుకొచ్చేసాడు అనమాట. అక్క చూడు మేము ఇచ్చిన గిఫ్ట్ అని. చూడు మళ్ళీ డబ్బాలో పెట్టి తెస్తే ఓపెన్ చేస్తుంది. రాధాకృష్ణులు. రాధాకృష్ణ ఇత్తడి రాధాకృష్ణ అంట.
బాగుంది మామ నిజంగా. యాక్చువల్లీ చెప్పాలంటే చూడటానికి దిస్ ఈజ్ గుడ్. బాయ్ ఇచ్చాడు. నైస్. సర్జరీ కాదమ్మా, గట్టిగా పీకాలరా ఇలాగా. ఏంట్రా ఇవన్నీ? అది పీకు దా. ఎస్ యూ కెన్ డూ ఇట్. అది కాఫీ కప్పులు రోజు నాకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కాఫీ పెట్టిస్తానండి. సాసర్లో పోసి ఇచ్చారంటే జరుగుతాం పొద్దున్నే అదే కాఫీని. నైస్. ఆపోజిట్ అపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. స్టార్ట్ మ్యూజిక్. ఓ వినాయకుడు స్వామి, వెండి వినాయకుడు. నైస్. ఇది ఆక్సిడైజ్ అయిపోవా? ఓకే చలో. వినాయకుడు చాలా అందంగా ఉన్నాడు బ్రో. నైస్. జీజీ. ఓకే మా ఫ్లోర్లో ఇంకొక ఫ్యామిలీ. ఏంటిది? ఓ నైస్. చలో ఈ గిఫ్ట్ బాగుంది. యాక్చువల్లీ నాకు ఇది నచ్చింది బ్రో. ఇప్పుడు దాకా చూసిన అన్నిటిలో వినాయకుడిని మించి ఇది ఉంది. ఆ కృష్ణుడిది బాగుంది. నెక్స్ట్ ఇదే మంచి పువ్వులతో నింపాడు. ఓకే ఇది మా క్లాస్ ఫ్రెండ్స్ 10th క్లాస్. ఓకే 10th క్లాస్ టైం వాళ్ళు ఇచ్చిందంట. సో చూద్దాం రా. ఓ అన్నీ ఎంతమంది దేవుళ్ళు రా. ఈ అంతమందికి మేము పూజ చేయాలంటే అనుకున్నాము కానీ మంచిగా దేవుళ్ళు ఇది చాలా బాగుంది. నైస్. వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు ఈ అన్నిటికి రోజు పొద్దున్న వెళ్ళేసి పూజ చేయాలి మీరు, అర్థమైందా? ఓకే ఇది కూడా మా ఫ్లోర్ లో ఒక కపుల్, ఐ మీన్ ఒక ఫ్యామిలీ కపుల్. ఇదేంటి క్వార్టాజ్. ఇది క్లాక్ రా. ఓ మై నెమలి. నిజంగా కపుల్ గిఫ్ట్ అనిపించుకున్నారు. ఓకే ఇది మా నాన్న వాళ్ళ స్టాఫ్. అయితే దేవుడి ఫోటో. ఇదేంటి గిఫ్ట్లో గిఫ్ట్. ఓర్ బాబోయ్ పెద్ద గన్ను తెచ్చారు. ఇది ఆల్రెడీ ఉంది. ఇంకా పెద్ద గన్ను. చాలా బాగుంది. ఇదేంటి డబుల్ వైర్లా M188 అంతే M188 కానీ కొంచెం పొడుగ్గా. చాలా బాగుంది. నా దగ్గర ఇంకా కొద్ది చిన్న సైజు ఉంది. ఇప్పుడు ఇంకా పెద్ద ఫ్రేమ్ వచ్చింది. నైస్. దీని మీద FF33 అని రాసింది. గన్ పేరు అనుకుంటా. పింగాణి గాజులు. పింగాణి కప్పులు, పింగాణి గాజులు. ఓకే కానీ ఇది డిజైన్ బాగుంది కాదు కానీ ఎంత కాఫీ అవుతారు. నేను తాగుతా పర్లేదు. దానికన్నా 2 కప్పులకి పోసి తాగుతా. నాన్నకి సంబంధించిన వాళ్ళు. బాగుంది ఫోటో ఫ్రేమ్. నిజంగా చాలా బాగుంది. కానీ మీరు ఎందుకంటే రివర్స్లో ఉంది. చాలా కలర్ఫుల్ ఫోటో ఫ్రేమ్. రాధాకృష్ణ. నైస్. దిస్ ఈస్ మోస్ట్ కలర్ఫుల్ వన్ దట్ ఐ సా. కానీ వీటి మీద ఏదో పడింది. కాదు రెజిన్ అట్లా ఉంది దీనిపైన. అది ఏదో గ్లాసెస్ అరౌండ్ ఇవన్నీ అంటించారు గమ్మేసి ఇదంతా. ఇది నా 10th లో నా బెంచ్ మేట్ అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్ అనమాట. అంటే అందులో కూడా కల్పించింది బట్ దిస్ ఇస్ స్పెషల్లీ ఫర్ మీ ఐ గెస్. ఐ డోంట్ నో లోపల ఏముందో. సేమ్ గిఫ్ట్ సర్ప్రైజ్. ఎన్ని రాధాకృష్ణులు వచ్చారంటే అది కూడా సేమ్ డిజైన్ ఇవన్నీ వేసి. నైస్. బాగుంది. ప్రీవియస్ దానికన్నా ఇది ఇంకా బాగుంది చెప్పాలంటే. దిస్ ఈజ్ మోస్ట్ కలర్ఫుల్. నైస్. అండ్ ఎవరైతే క్రియేటర్స్ అంతా కష్టపడి చాలా దూరం ట్రావెల్ చేసి రిసెప్షన్కి అయితే వచ్చారో అండ్ దాంతోపాటు గిఫ్ట్స్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ మీకు కూడా. అండ్ థ్యాంక్స్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ గుడ్ బై గయా అండ్ బై కీర్తి. అండ్ లైక్ చేయడం మర్చిపోద్దే అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.